నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. చూద్దామని వచ్చినావా, నాన్నగానే చూద్దామని వచ్చినావా, వాళ్ళ కళ్ళని చూద్దామని వచ్చినావా, వాళ్ళు మంచిగా వస్తే చాలే, వాళ్ళని రమ్మని చెప్పలే. బయటకు తీసుకోవాలి. మీ భర్త పేరు కృష్ణ. బయటకు తీసుకుపోతుండే డైలీ. అట్లా ఎవరిని తీసుకుపోతాడు? పిల్లల పేరు రక్షిత్, అనన్య. ఎంత ఏజ్? బాబు 8 years, పాప 5 years. బయటకు తీసుకుపోతాడు, అట్లనే తీసుకుపోయిండని అనుకున్నాం మేము. 9:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నా నిన్న. నేను ఇక వాళ్ళు ఏడిపోతున్నా, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మా నాన్న పోదాందా అని పాప అంటుంటే తీసుకొని పోయిండు. ఇక వస్తారు కదా 11:30 వరకే వస్తాడు, ఎప్పుడైనా తీసుకుపోతే అట్లా వస్తాడు. సాయంత్రం తీసుకెళ్తే 4కి అట్లా తీసుకెళ్తే 6 వరకు ఇంటికి వస్తారు. పొద్దున కూడా 9:30కి అట్లా వెళ్ళిన వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తారని చూసినా, రాలేరు. మా అల్లుని పిలుచుకొని ఫోన్ చేయించిన. మామ ఎక్కడున్నావు మామ అంటే, బయటకు వచ్చినా నేను అని అన్నాడు. ఏడున్నావు మామ చెప్పు, నేను వస్తానంటే, రాను నేను గీడున్న లొకేషన్ పెడతారా అని అన్నాడు. మామ చెప్పు మామ, ఏడున్నావో చెప్పు అంటే, లొకేషన్ పెడతారా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అంతే, ఏం లేదు. మీ మధ్యన ఏం గొడవలు జరిగినా అయిపోయింది. అది మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత వర్క్ వెళ్ళిన, ఇట్లానే సిటీలో టిఫిన్ సెంటర్ వర్క్ చేస్తుంది, అందులో వర్క్ వెళ్తే వచ్చిన తర్వాత ఫోన్ చేసిన. ఇంట్లో లేవు, నా దగ్గర ఫోన్ లేదు. మమ్మీ వచ్చింది, మమ్మీ ఫోన్తో ఫోన్ చేసిన. ఏడున్నావు, ఏడిపోయినావు, రాలేవు ఇంటికి ఇంకా అంటే, తినలేవు అన్నాం అంటే, నువ్వు ఏడిపోయినావు ఫస్ట్ అని అన్నాడు. నేను పనికి పోయినా అని అన్నా. పనికి ఏం పనికి పోయినావు, నువ్వు పనికే పోయినావు అని గ్యారెంటీ ఏంటి అని అన్నాడు. పనికి పోయినా వచ్చి మాట్లాడుకోవచ్చు, బయట వాళ్ళ దగ్గరికి పోయినావా అని అట్లా పిల్లరా పాపం సెట్ బట్టి ఇంతకుముందు చాలాసార్లు అనేది, నిన్ను ఎప్పటికున్నా ఉంటారు దాన్ని చేస్తా అని అట్లాగే నా చేసిండేమో అని అనుకుంటున్నా, కానీ ఇంకా చేయకపోతే బాగుండని అనుకుంటున్నా. వాళ్ళకని మంచి ఇంటికి తిరిగి వస్తే అంతకంటే సంతోషం ఇంకోట్లేదు. మంచి జరుగుతుంది. ఈరోజు నిజాంపేట గ్రామానికి చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి 2 పిల్లలతోని నిజాం సాగర్ డ్యామ్ 20 గేట్ల బ్యాక్ సైడ్ ఆరపల్లి శివార్లో మన తెప్పతోని వెళ్ళి 2 పిల్లలు అందులో నీళ్ళలో తోసేసి అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీనిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నాం.